sarees పట్టు సంబరాలు. Win 5 gram gold coin, 3 winners every week on purchase of 10,000 rupees. సార్ అంటే మీరు కూడా పిక్ చేసుకున్న సాంగ్ బికాజ్ మీరు రాసే లిరిక్స్ కానీ బ్యూటిఫుల్ బ్లెండ్ ఆఫ్ తెలుగు ఇంగ్లీష్ అండ్ సంస్కృత్ ఉంటాయి కదా సో అలా డిఫరెంట్ లాంగ్వేజెస్ని అలా ఎక్స్ప్లోర్ చేయడం మీకు ఇంట్రెస్ట్ ఫస్ట్ నుండి అట్లా అని కాదు నాకు సాంస్క్రిట్ యాక్చువల్గా తెలుగుకి చాలా దగ్గరగా ఉన్న భాష అండ్ సంస్కృత భాష మీద నాకు చాలా మక్కువ ఉంది సో చాలా మట్టుకు మన తెలుగు భాష అంతా కూడా సంస్కృత జన్యు భాషలానే సంస్కృతి నుంచి వచ్చిన భాషే సో అదొకటి ప్లస్ నాకు ఇంగ్లీష్ ఎలాగో ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకున్నాను సో బాగా ఇంగ్లీష్ పాప్ సాంగ్స్ బాగా ఎక్కువ వింటుండేవాడిని సో మైకేల్ జాక్సన్ విట్నీ హూస్టన్ ఇట్లాంటి పాప్ సాంగ్స్ వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ పాటలు బాగా వింటుండేవాడిని అందుకోసమే ఫస్ట్ నాకు రాయడమే అన్ని ఇంగ్లీష్లో లిరిక్స్ రాయించేవాళ్ళు సంతోషంలో ప్రభుదేవ సాంగ్ కానీ యు రాక్ మై వరల్డ్ అని మన అల్లు అర్జున్ గారి ఆర్యా సాంగ్ కానీ తర్వాత లారెన్స్ గారి డ్యాన్స్ నెంబర్ సత్యంలో కానీ ఆల్ ఇంగ్లీష్ పాటలు ఇంగ్లీష్ లిరిక్స్ ఎక్కువ లిరిక్స్ రాయిస్తూ ఉండేవారు ఫస్ట్ సో తర్వాత ఇలా తెలుగు కూడా బాగా రాయగలను నాయన అని చెప్పి నాకు ఫస్ట్ అతడు పాట తర్వాత నాకు అతడు కూడా ఇంగ్లీష్ లైన్స్ రాయించారు యాక్చువల్గా బట్ తెలుగు లైన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా భాష చక్కటి పదప్రయోగం చేయటం వల్ల అప్పటి నుంచి కాస్త నాకు తెలుగు కవిగా కూడా మంచి ముద్రపడి మంచి మంచి అవకాశాలు వచ్చాయి తర్వాత సో ఇనీషియల్గా వాస్ యాక్చువల్లీ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ పాటలు బాగా రాయించేవాళ్ళు ఇంగ్లీష్ ర్యాప్స్ అవి రాయిస్తుండేవాళ్ళు సో అట్లా వచ్చే ఆపర్చునిటీస్ ఇనీషియల్గా అండ్ స్లోలీ ఐ స్టార్టెడ్ తెలుగు భాషని మా మీద మక్కువ పెరిగి ఇలా అధ్యయనం చేసి మెల్లగా తెలుగులో కూడా చక్కటి సాహిత్యం రాయగలడు అని ఈ ఆశాపాశం పాట తర్వాత చక్కటి నాకు మంచి పేరు వచ్చింది దాని తర్వాత నింగి చుట్టే తర్వాత లేటెస్ట్ ఓజీలో కూడా రాసినటువంటి ఆ రెండు సాంగ్స్లో కూడా చక్కటి మంచి అందమైన పదప్రయోగాలు చేశాము సో చక్కటి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అలాగే అప్రిసియేషన్ వచ్చింది సో ఆ పాట మిలియన్స్ ఆఫ్ వ్యూస్లోకి వెళ్ళిపోయింది మంచి మళ్ళీ ఉత్సాహం వచ్చింది ఓజీ తర్వాత మంచి 5 స్టార్ వచ్చింది ఫైర్ స్టార్ గన్స్ అండ్ రోజెస్ వచ్చాయి అలలిక కదలక భయపడేలే క్షణక్షణం ఒక తల తెగిపడేలే యముడిక ఎదురుగా నిలబడేలే మేటి ధాటికి లోకం హడలే రక్కసిదారుల రుధిరం పొరలే సో మంచి మంచి ప్రయోగాలు చేసాము పాటలో సాంగ్ మాకోసం ఒకసారి పాడాను కదా సో కొంచెం లైన్స్ నాకు ఐ థింక్ సో ఇన్ని సాంగ్స్ పాడారు కదా ఇన్ని సాంగ్స్కి లిరిక్స్ అందించారు కదా సో మీకు బాగా క్లోజెస్ట్ టు హార్ట్ అంటే ఏం చెప్తారు అంటే ఆల్ టైమ్ ఎప్పుడు కూడా నాకు కెరియర్లో మంచి మలుపు తీసుకొచ్చింది అతడు పెను తుఫాను తలంచి చూసే తొలి నిప్పు కణం అతడి ఆ పాట ఆల్ టైమ్ మంచి పేరు తీసుకొచ్చింది తర్వాత లాడ్ ఆఫ్ సాంగ్స్ డోలే డోలే చెమ్కా చెమ్కా ఇద్దరు అమ్మాయిలతో వైలెన్స్ సాంగ్ తర్వాత గిచ్చి గిచ్చి ఇలా సూపర్లో ఈ పాటలన్నీ కూడా రొమాంటిక్ సాంగ్స్ అని మంచి పేరు తీసుకొచ్చాయి ఏక్ నిరంజన్ ఇలాంటి చాలా మంచిగా వచ్చాయి బట్ నాకు ప్రత్యేకంగా నిలిచిపోయేది ఆశాపాశం ఇస్ వెరీ స్పెషల్ సాంగ్ అండ్ వెరీ నింగి చుట్టి ఆశాపాశం రెండు పాటలు కూడా అలసిన సంచారి అని ఒక 101 జిల్లాల అందగాడు అదొక సినిమా అదో పాట ఈ మూడు పాటలు అంటే హృదయానికి దగ్గరగా ఉండేటువంటి సాహిత్య గుబాళింపులు చక్కటి మంచి భావాన్ని ఆవిష్కరించే అవకాశం కలిగింది నాకు ఆ 3 పాటల్లో సో ఆ 3 పాటలు నాకు ఆశాపాశం నింగి చుట్టే ఒకటి అలసిన సంచారి 3 పాటలు నాకు ప్రత్యేకంగా నా మనసులో నిలిచిపోతాయి అతడు సాంగ్ పాడతారా మాకోసం మదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే తరతరాల నిసీది దాటే చిరువేకువ జాడతడే ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే పెను తుఫాను తలుంచి చూసే తొలి నిప్పు కణమ్మతడే As a life has made him stronger, it made him work a little bit harder, it got him thinking, act a little wiser, this world has made him a fighter. కాలం నన్ను తరిమిందో శూలంలా ఎదిరిస్తా సమయం సరదా పడితే సమరంలో గెలిచేస్తా నే ఫెళ ఉరుమై ఉరుముతూ
జిగి ధగ ధగ మెరుపై మెరుపు జిగి ధగ ధగ మెరుపై వెలుగుతూ పెను నిప్పై నివురును చీల్చుతూ జడివానైనే కలపడనా పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే చుట్టూ చీకటి ఉన్నా వెలిగే కిరణం అతడు తెగబడి అల ఎదురైతే తలపడే తీరం అతడు తన ఎదలో పగ మేల్కొలుపుతూ ఒడిదుడుకుల వల ఛేదించుతూ ప్రతినిత్యం కథనం జరుపుతూ చెలరేగే ఓ శరమతడు పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే 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 అమేజింగ్ సార్. అసలు అంటే ఇంటెన్స్ లిరిక్స్ అంటే ఇది అంటే ఆ హీరోని ఎలివేట్ చేసేలాంటి ఆ వర్డ్స్ కానీ ఆ యూసేజ్ కానీ అద్భుతంగా ఉంటుంది కదా. అంటే మీరు ఇన్బిల్ట్ గా ఆ ఫిలాసఫీ అలా పెడతారా లేదంటే సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుందా ఏంటది? అంటే యాక్చువల్గా కెరియర్ తొలినాళ్ళలో చేసినటువంటి ఇది ఏదో ప్రూవ్ చేసుకోవాలి, మంచి మంచి పదాలు వాడాలి అనేటువంటి ఏదో ఒక ఉత్సాహం ఉంటుంది కదా. సో ఆ ఉత్సాహమే ఆ, ఆ పాట అంత అద్భుతంగా ఆవిష్కరించడానికి అది దోహదపడింది అనమాట. రైట్. సో మీరు పాడిన అన్ని పాటలు కానీ లిరిక్స్ అందించిన సాంగ్స్ కానీ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఆల్ టైమ్ ఫేవరెట్స్ లిస్ట్లో ఉంటాయి చాలా మందికి. సో ఇన్ని తెలుసు ఆ పాటలు రాసింది పాడింది అవన్నీ అంటే ఎంత పాపులర్ అయ్యాయో, బట్ అవి అయినంతగా మీకు అంత ఫేమ్ వచ్చిందని మీరు అనుకుంటున్నారా? అంటే డూ యూ థింక్ దానికి కావాల్సినంత వచ్చిందని? ఓకే, ప్రజల ఆదరణ పాట ప్రజలకి ఆదరణ పొందితే చాలు, ఏదన్నా వచ్చిన బోనస్సే అనుకుంటా నేను. అంటే ఇఫ్ పీపుల్ ఆర్ హ్యాపీ, నా పాట ఎక్కడన్నా సరదా ఇంకా రైల్వే స్టేషన్లోనో లేకపోతే ఎఫ్ఎంలోనో ఎక్కడన్నా ప్లే అవుతున్నప్పుడు పీపుల్ ఎంజాయ్ ఇట్ అండ్ నేను సైలెంట్గా చూస్తూ ఉంటాను, దే అప్రిషియేటింగ్ అండ్ ఎంజాయింగ్, వాళ్ళు హమ్ చేస్తూ ఉంటారు. సో అదే దట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ మీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. అంటే మన పని కర్మణ్యే వాధికారస్థే మా ఫలేషు కదాచన. సో కీప్ డూయింగ్ వాట్ యు ఆర్ యాక్చువల్లీ డిజైన్ టు డూ. భగవంతుడు ఇచ్చినటువంటి నీ వనరుల్ని, నీ యొక్క శక్తియుక్తుల్ని సరిగ్గా ఉపయోగించుకుంటూ వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చే ప్రయత్నంలో ఒక సిన్సియర్ ఎఫర్ట్ పెట్టు. కళాకారుడిగా నీ యొక్క కర్తవ్యం అది. ఆ తర్వాత జనాల నుంచి వచ్చే అప్రిసియేషను, వాళ్ళ యొక్క లవ్, వాళ్ళ యొక్క యాక్సెప్టెన్సు అది మన చేతిలో లేదు. సో ఇంత లవ్ ఇచ్చారు, ఇంకా అది తీరని దాహం లాంటిది. అంటే ఇంకా మంచి మంచి పాటలు ఇవ్వాలి, వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వాలనేటువంటి ఎప్పుడు ఒక కళాకారుడికి, నేనే కాదు ప్రతి కళాకారుడు అదే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో అది లాటలిఖితం అనుకుంటా నేను. మానవ ప్రయత్నం చేస్తూ ఉండాలి. షుడ్ నెవర్ లూజ్ దాన్ని ఏమంటారు, ఎటువంటి సిచ్యువేషన్లో కళాకారుడిగా గుర్తెరిగి మీ కర్తవ్యాన్ని గుర్తెరిగి ఎప్పుడు కూడా నిరంతరం తపస్సు చేస్తూ మరి మంచి పాటలు. కళాకారుడి యొక్క చేతిలో ఏముంటుందండి, అంత మన చేతిలోనే ఉండదు. బట్ మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే మీరు అదర్ సైడ్ ఆఫ్ ద కాంపిటీషన్ లాగా ఉన్నారు. అంటే ఈ కాంపిటేటివ్ ఇండస్ట్రీకి సంబంధం లేదు, వీఆర్ వెరీ మచ్ దేర్. అంటే దాన్ని ఏమంటారు, ఎప్పుడు కూడా 100% అంటే అప్ అండ్ రన్నింగ్. జీవితంలో రకరకాల ఒడిదొడుకులు ఉంటాయి. జీవితం అంటే ఒక కెరీర్ ఒకటే ఉండదు, పర్సనల్ లైఫ్ ఉంటుంది, ప్రొఫెషనల్ లైఫ్ అని చాలా ఉంటాయి. అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్ని ముందుకెళ్ళటమే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మన తలుపు తట్టినప్పుడు మన అవకాశాలు దాన్ని గౌరవించి దానికి 10 మందికి ఉపయోగకారిగా ఉంటే లాంగ్ ఇన్నింగ్స్ ఉంటుందని నాకు నమ్ముతాను. ఇండస్ట్రీ కళామతలు 20 ఏళ్ళ నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను, డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇన్ని చిత్రాలు చేయగలిగాను, ఇన్ని పాటలు పాడగలిగాను. అది భగవంతుడి యొక్క అనుగ్రహంలానే భావిస్తాను. నా ప్రయత్నం వల్ల కూడా మంచి మంచి పాటలు చేస్తూ మరింత ప్రైవేట్ మాధ్యమంగా కానీ సినిమాటిక్గా కానీ ఏదన్నా ఇవాళ రేపు అన్ని మాధ్యమాలు ఉన్నాయి ఇప్పుడు. సో వీ కెన్ ఎక్స్ప్లోర్ దోస్ మీడియమ్స్ అండ్ వీ షుడ్ ఎక్స్ప్లోర్ దెమ్ అండ్ ట్రై టు రీచ్ టు ది ఆడియన్స్. సినిమా ఒక్కటే కాకుండా ప్రైవేట్ మాధ్యమం ద్వారా కూడా మంచి పాటలతో అలరించాలని, ఈ రెండు, ఇటు సినిమాను ఇటు ప్రైవేట్ రెండింటి బ్యాలెన్స్ చేయాలన్నటువంటి ఆలోచన అయితే ఉంది. ఆ దిశగా ముందుకెళ్తున్నాను. హోప్ ఆడియన్స్ నన్ను బ్లెస్ చేస్తారని
ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDreamకి iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.